ఓం నమ శివాయ. శ్రీ శ్మశానేశ్వర భగవానికి శ్రీ గంగామాయికి. కాశీలో విశ్వనాథుడి గుడి వెనకాలే మణికర్ణిక ఘాట్, గంగానది. ఈ ఘాటు చాలా ముఖ్యం. ఈ శివుడు పేరు శ్మశానేశ్వరుడు. ఎందుకు ఈయనకి ఈ పేరు అంటే నేను చెప్పకుండా మీకు అర్థమైపోద్దు. అర్థమైందా ఎందుకు చెప్పాను? చూడండి, ఎవరో జీవుడు వెళ్ళిపోయాడు, ఆ కాళ్ళు ఆ కట్టెల్లో పడి కాలిపోతున్నాయి, అలా బూడిదైపోతాడు. ఎన్ని మాటలు మాట్లాడాడో, ఎన్ని కబుర్లు చెప్పాడో, ఎన్ని చోట్లకి నడిచాడో, నిజాలు చెప్పాడో అబద్ధాలు చెప్పాడో, ఆ చేతులతో పుణ్యాలు చేశాడో పాపాలు చేశాడో. ఇగో ఇప్పుడు గంగానాథ్ సాక్షిగా, విశ్వనాథుడి సాక్షిగా, బంధువుల సాక్షిగా, సూర్యుని సాక్షిగా, అదిగో చూడండి ఎలా కాలిపోతున్నదో. మనం ఎన్ని క్రీములు రాస్తామో కదా, ఎన్ని పౌడర్లు కొడతాం, ఎన్ని సెంట్లు కొడతాం, చివరికి జరిగేది ఇదే. కాబట్టి కట్టెల్లో కట్టెగా కాలిపోయే లోపులో కైలాసాన్ని ఎలా పొందాలి, వైకుంఠాన్ని ఎలా పొందాలి, పరమేశ్వరుడికి ప్రీతిగా మనం ఎలా జీవించాలి అది తెలుసుకుందాం, ఆయనకి నచ్చినట్టుగా నడుచుకుందాం. ఇవి ఒక్కసారి ఇక్కడ పడిపోయి ఇలా బూడిద కుప్ప అయిపోయిన తర్వాత నువ్వెవరో, నిన్నెవరు చూస్తాడు? ఈ బూడిద కాస్త అలా కలిసిపోతుంది, ఈ కట్టెలు బూడిదైపోతాయి, నువ్వు కూడా బూడిదైపోయావు. చూడు, నీ తల ఎక్కడుంది, నీ కాళ్ళు ఎక్కడున్నాయి, నీ చేతులు ఎక్కడున్నాయి, నువ్వు ఉంగరాలు పెట్టుకున్న వేళ్ళు ఎక్కడున్నాయి, నువ్వు క్రీము రాసిన చర్మం ఎక్కడుంది, సినిమాలు చూసిన కళ్ళు ఎక్కడున్నాయి? అంతా బూడిద. కాబట్టే మోహముద్గరం అని చెప్పారు ఇదే కాశీలో ఆదిశంకర్ల వారు. కాబట్టి మోహాన్ని తొలగించుకుని, అహాన్ని తొలగించుకుని భగవంతుని పొందాలి అని సోహం చేయండి, దాసోహం చేయండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ కొంచెం ఎండ కాళ్ళు కాలిపోతున్నాయే, మరి అతని కాళ్ళ కింద, వీపు కింద, తల కింద అన్ని చోట్ల మంటలు కదా. ఎలా భరిస్తున్నాడు? ఇప్పుడు లేడు అతను, అందులో లేడు. ఇప్పుడు భరించడానికి కారణం ఇందులో నేను ఉండడం. నేను అంటే ఈ మేను కాదు, అదిగో చివరికి ఈ మేనుకి అదే సీను. కాబట్టి ఖాళీ బూడిదైపోయే లోపల గాడిద కాకుండా గాడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. भगवान को मिलने के लिए ये मनुष्य जन्म दिया भगवान, और कोई काम के लिए, पीने के, सोने के लिए नहीं. भगवान का नाम स्मरण करना, भगवान का भजन करना. नमः पार्वती पतये हर हर महादेव. नमः पार्वती पतये हर हर महादेव. काशी विश्वनाथ भगवान की जय, भगवान की जय, जय.